నమస్కారం. జగన్ బ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు ఒక బాధాకరమైన విషయం గురించి మీతో షేర్ చేసుకుందామని ఈ చిన్న వీడియో చేస్తూ ఉన్నాను. మన కుప్పంకు దగ్గరలో కృష్ణగిరి జిల్లా ఉంది. కుప్పంకు బార్డర్ అది. అక్కడ బరుగురుకు, ముత్తుకూరుకు మధ్యలో ఒక గ్రామము. అక్కడ ఓ మిడిల్ స్కూల్. మిడిల్ స్కూల్ అంటే 8వ తరగతి వరకు ఉంటుంది తమిళనాడులో. అక్కడ 13 సంవత్సరాల అమ్మాయిని ముగ్గురు మంది టీచర్లు, ఒకనికి 47 ఏండ్లు, ఒకనికి 37 ఏండ్లు, ఒకనికి 57 ఏండ్లు, ఒకనికి 10 ఏండ్లు డిఫరెన్స్. ఈ ముగ్గురు దుర్మార్గులు జనవరి 2వ తేదీ ఆ అమ్మాయి బాత్రూంలో యూరినల్స్‌కి పోయినప్పుడు వీళ్ళు ముగ్గురు పోయేసి ఆ అమ్మాయిని సెక్సువల్‌గా హరాస్ చేసేసినారు. ఆ అమ్మాయి ఆ రోజు నుంచి స్కూల్‌కు రాకుండా ఇంట్లో ఉండిపోయింది. సరే, చాలా లాంగ్ అబ్సెన్స్ అయింది. ఏం విషయము కనుక్కుందాము అనేసి టీమ్ ఆఫ్ టీచర్స్ వాళ్ళ ఇంటికి పోయేసి, "ఏమమ్మా నువ్వు స్కూల్‌కి రావడం లేదు, ఏం విషయము?" అంటే, "నాకు యూరినల్ పాస్ చేసే దగ్గర ఏదో అల్సర్ అయింది, ప్రాబ్లమ్ అయింది. నేను వస్తానులే" అని చెప్పింది. ఏమీ చెప్పలేదు. మళ్ళా 2 డేస్ చూసినారు వాళ్ళు. మొన్న మండే అగైన్ మళ్ళా పోయినారు వాళ్ళు. పోయి, "ఏమి ఎందుకు రావడం లేదు? రా స్కూల్‌కు" అని చెప్పి వాళ్ళు ఆ అమ్మాయిని ఫోర్స్ చేస్తే, అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, "ఈ మాదిరి నేను యూరినల్స్‌కి పోతే ఈ ముగ్గురు టీచర్స్ 37, 47, 57 ఈ ముగ్గురు మంది మూర్ఖులు నన్ను ఈ విధంగా సెక్సువల్‌గా హరాస్ చేసినారు. నాకు పాఠశాలకు రావాలంటే చాలా భయంగా ఉంది. అందుకనేసి నేను రానమ్మా" అంటే, వాళ్ళు టీచర్లు ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి వాళ్ళ అమ్మ ద్వారా హెడ్ మాస్టర్ కంప్లైంట్ ఇచ్చినారు. హెడ్ మిస్టర్స్ కూడా వచ్చి ఆ అమ్మాయిని విచారించి స్కూల్‌కి రమ్మని చెప్పి, ఆ తర్వాత ఆయమ్మ పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ వాళ్ళు పోస్కో చట్టం కింద కేసు బుక్ చేసినారు. వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినారు. ఈ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసరు, డీఈఓ, తర్వాత జిల్లా కలెక్టరు, వీళ్ళందరూ కూడా ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చినారు. అక్కడ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అది అంటే కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ లేదు, అదంతా అవాస్తవము, సెక్సువల్‌గా మాత్రమే ఆ అమ్మాయి హెరాస్ అయింది అన్నారు. ఆ ఊర్లో అమ్మాయి బంధువులు, తర్వాత వాళ్ళ మిత్ర బృందము వీళ్ళందరూ స్కూల్ దగ్గర పోయేసి వాళ్ళ ముగ్గురిని టీచర్స్‌ని కఠినంగా శిక్షించాలి అని ప్లే కార్డ్స్ పెట్టుకొనేసి అక్కడంతా వాళ్ళు నానా హంగామా కూడా చేసినారు. ఆ తర్వాత ప్రస్తుతం అయితే కంట్రోల్‌లో వచ్చింది అక్కడ పరిస్థితి. పాఠశాల అంటే ఒక దేవాలయము. మనము టీచర్లను ఒక దేవుళ్ళుగా మనం భావిస్తాము. వాళ్ళ మీద ఎంతో మనము ఒక హోప్స్ పెట్టుకునేసి పిల్లోల్ని స్కూలుకి పంపిస్తాము. అక్కడ తమ బిడ్డల మాదిరి చూసుకోవాల్సినటువంటి ఆ టీచర్లే ఇంత అన్యాయంగా చేస్తే, కంచే చేను మేస్తే ఇంక మనం ఎవరికి చెప్పుకునేది ఇది? ఎంత బాధాకరమైన విషయం. కనీసము ఇలాంటి వాడొకడైతే 57 ఏండ్లోడు, ఒక 47 ఏండ్లు అంటే, ఒక 57 ఏండ్లకు మనవరాలు వయసుండే బిడ్డ ఈ బిడ్డ. ఆ బిడ్డను సెక్సువల్‌గా హరాస్ చేసేదానికి ఆ దుర్మార్గుడికి ఎట్లా మనస్సాక్షి వానికి ఒప్పింది? ఎంత దుర్మార్గము! ఎక్కడ పోతా ఉంది ఈ సమాజము? ఇది చాలా బాధాకరమైన విషయము. దీనికి పరిష్కార మార్గాలు డెఫినిట్‌గా మనం కనుక్కునే కావాలా. ప్రైవేట్ స్కూల్స్ యాజ్ యూజువల్‌గా చాలామంది సీసీ కెమెరాలు అది పెడతా ఉన్నారు కాబట్టి అక్కడ కొంచెం భయం భక్తులుగా ఉన్నాయి. అక్కడ కూడా ఒకటి అరా జరుగుతున్నాయి, మనం లేదని చెప్పడం లేదు. ప్రభుత్వ పాఠశాలలో అయితే బొత్తిగా వాళ్ళ మీద సూపర్విజన్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయం జరిగిన తర్వాత ప్రభుత్వం ఏం చేయాలంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ప్రతి జాగాలో, క్లాస్ రూముల్లో కానీ, లేదా ఈ టాయిలెట్స్ పోయేటప్పుడు బయట సైడు ఆ ప్రాంతాల్లో ఎవరు పోతున్నారు, ఏం జరుగుతున్నారు, దీన్ని హ్మ్, తప్పనిసరిగా మానిటర్ చేయాలి ఆ సీసీ కెమెరాలని. తర్వాత ఈ పిల్లల్ని కూడా మనము వాళ్ళకు కౌన్సెలింగ్ క్లాసెస్ ఇయ్యాల. వాళ్ళకు వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అనేసి. ఈ ముఖ్యంగా ఈ ఆడపిల్లలను మనము టీచర్లు కానీ, లేదా కౌన్సిలింగ్ చేసేటటువంటి పెద్దోళ్ళని ఎవరైనా పిలిపించి టీచర్లకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వాల. సపోజ్ ఇలాంటి బ్యాడ్ టచ్ జరిగినప్పుడు వాళ్ళు దీన్ని ఎలా ఎదిరించాలా? దాన్ని వాళ్ళు మనసులోనే పెట్టుకొని బాధపడకుండా ఏ విధంగా వాళ్ళు దీని మీద రియాక్ట్ కావాలా అనేటటువంటి దాన్ని కూడా మనము పిల్లోళ్ళకు మనం నేర్పించాల్సినటువంటి బాధ్యత మనకుంది. తల్లిదండ్రులకు కూడా మనము ఈ విషయమై వాళ్ళని కూడా మనము ఎడ్యుకేట్ చేయాలా. ఇంకొకటి ఏమి అంటే పర్టికులర్‌గా అంటే పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ తప్పనిసరిగా పెట్టాలా. పర్టికులర్‌గా ప్రభుత్వ పాఠశాలలో కనీసం 2 నెలల కన్నా ఒక్కసారి టీచర్స్ తర్వాత పేరెంట్స్ ఒక జాగాలో కూర్చొని మాట్లాడితే కష్ట సుఖాలు ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ బయటొస్తాయి. దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలా ఏమి అని మనకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి దీన్ని అంత ఈజీగా తీసేటటువంటి విషయం అయితే కాదు. ప్రభుత్వము చాలా కఠిన చర్యలు తీసుకోవాలా. ఇలా హ్మ్,
ఇలాంటి ఒక పవిత్రమైన దేవాలయంలో ఇంత భ్రష్టు పట్టే పనులు చేసిన ఈ టీచర్లను ఇమ్మీడియట్ గా నిరూపణ అయితే మాత్రము వీళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలా, వీళ్ళ పేర్లు బహిరంగపరచాలా. భవిష్యత్తులో వాళ్ళకి ఎక్కడా ఉపాధి కలగకుండా మనం చూడాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఈ పరిస్థితుల్లోనూ రాజకీయ ఒత్తిళ్లకు లొంగకూడదు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఈ కేసును పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద. పిల్లల యొక్క భద్రత ప్రతి పాఠశాల యాజమాన్యం మీద ఉంది, తల్లిదండ్రుల మీద ఉంది. మేము పాఠశాలకు పంపించేస్తాము, మా బాధ్యత అయిపోతుందని తల్లిదండ్రులు ఉండకూడదు. తల్లిదండ్రులు కూడా పాఠశాలలో ఏం జరుగుతూ ఉన్నాయి, పిల్లలను ప్రేమగా దగ్గరికి పిలుచుకొని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తూ అక్కడ ఉండేటటువంటి విషయాలను తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉంది. మేము స్కూల్కి పంపిస్తాం, మా బాధ్యత అయిపోయిందంటే అది సరికాదు. పిల్లల బాధ్యత ప్రభుత్వాన్ని, పాఠశాల యాజమాన్యాన్ని, తల్లిదండ్రులది. బాధ్యులైన ఉపాధ్యాయులను ఎంత మాత్రము ఉపేక్షించకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీళ్లకు శిక్షలు పడేలా చూడాలి. అప్పుడే కనీసం పాఠశాలకు పోయేదానికి పిల్లోళ్లకు కానీ పంపించేందుకు తల్లిదండ్రులకు కానీ ఒక ధైర్యం ఉంటుంది. నమస్కారం.